ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా హెల్దీ కాన్వర్సేషన్స్ ఆన్ ఐడ్రీమ్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పరిచయం అక్కర్లేదు, బోలెడ్ అని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అలా నవ్వుతూనే ఎంతో ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని బోలెడ్ వీడియోస్ ద్వారా చాలా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా, సూపర్ బాగుంది. సో కొన్నిసార్లు ఎంత ఈజీగా వచ్చే ఆరోగ్యాన్ని మనం ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు అర్లీ 30sలో కూడా కూర్చుంటే లేవలేరు, జస్ట్ అలా ఆనుకుంటే మెడ నొప్పులు, వీపు నొప్పులు, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇదంతా లీడ్ చేస్తున్నారు కదా. సో ప్రశాంతంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడున్న యువతకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అదే, ఇప్పుడు ప్రతి పనికి ఏదో ఒకటి చేస్తే రిజల్ట్స్ వచ్చేట్లుగా ఉండేది. ముందు దంచితే జొన్నలు వస్తాయి, గడ్డి కోస్తే ఆవులు గడ్డి వస్తుంది, పిచ్చికర వస్తుంది, కింద కూర్చొని ముగ్గులు వేస్తే వస్తుంది, ఈసిరితే వస్తుంది, దంచితే. సో అన్ని లిమ్స్ మూవ్ అయ్యేటివి జీవన విధానంలో అవి చేసుకుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం అనేది డిఫైన్డ్. ఆరోగ్యం కోసం అది చేయలే, మన ఆహారం కానీ చేతుర్తులు కానీ మన జీవన విధానం కానీ అవన్నీ ఎంతో కొంత పని చేస్తేనే అవుట్పుట్ వచ్చేది. అవును, ఇప్పుడు టెక్నాలజీ అనే ముసుగులో ఏమీ చేయకుండా ఉంటే ఎట్లా రావాలా? అన్ని మెషిన్స్ చేస్తున్నాయి. అది పెద్ద ఫార్స్. అది ఇట్లా కొడితే లైట్ పడాలా? ఏందిరా అది? అడిగి స్విచ్ చేసుకోలేవేమిరా? నీకు ట్యాప్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, వేడికి చల్లగా వేడి ఇన్ని ఉన్నాయి కదా. ఇంకా దాన్ని ఇంకా ఇంకా సొఫిస్టికేట్ చేసి అసలు మనం మనుషులకే సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వచ్చింది, ఏదో ఎక్కడికి పోతారు అని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా రాని అట్లా వర్షం లేకపోయి బాగా ఎండలు ఉండేటప్పుడు, ఎండాకాలము వర్షం పడినప్పుడు అబ్బా వర్షంలో నాడు తడుద్దాంరా అనిపించేది. నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఇస్తుంది? ఎవరో మీ ఫ్రెండ్ నీదంతా బాధలని తెలుసుకొని నీకు చెప్పకనే అరే వచ్చినాను రా, అదే నీ ప్రాబ్లం ఉంది కదా చూసుకొని పోదామని 4 రోజులు ఉంటాను దగ్గర. ఆ హ్యాపీనెస్ ఆర్టిఫిషియల్ ఎట్లా ఇస్తుంది? ఎట్లా కొనుక్కొని ఇస్తుంది? అట్లా ఎంత చిన్నపిల్లల్లాగా మనం ఉండగలిగితే అంత హ్యాపీనెస్. చిన్నపిల్లలాగా ఉండేది ఈజీ కదా. ఇప్పుడు నీకు నవ్వుదామని ఉంటుంది, ఎవరో చూసి హాయిగా నవ్వుదామని, పగడబడి నవ్వుతుంది, ఏడుస్తాం అనిపిస్తుంది. వర్షం సినిమాలు వాడు ఏడుస్తా, ఆమె ఏడుస్తుంది, నీళ్లు వర్షం బయట వాడు కనపడకూడదని ఏడుస్తాడు. సో అట్లా నవ్వేది ఏడ్చేది కూడా వీలు కాని పరిస్థితిలో ఉంటే హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది చెప్పండి? పిల్లోళ్ళలాగా ఉండాలా సార్? కానీ మనం పాత పద్ధతిలో ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ చేయాలన్నాక పాసిబుల్ కాదు కదా సార్. ఈ ఉద్యోగాలు చేసుకోవాలి, బ్రతకాలి కదా, ఎలా లైఫ్ అనేది ఇప్పుడు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకొని వదిలేమని నేనేం చెప్పలా. మిమ్మల్ని వచ్చేసి విలేజెస్లో ఉండి వ్యవసాయం చేసి పాడి పంటలు అని సినిమా రామారావు సినిమా లాగా అది చేద్దాము, అట్లేం చేయలేరు. ఇక్కడ ఎంత వీలైతే అంత చేసేదానికి స్కోప్ ఉంది కదా. పొద్దున్న లేచి రాగిదావు నీళ్ళల్లో రాగి పిండి కలిపేసి అట్లా వెయిట్ చేస్తే రాగిదావు అయిపోయా. 6 గ్లాసులు తాగేయచ్చు కదా. అదే అబ్బా 6 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 6 బాటిల్ బీర్ తాగే వాళ్ళు ఉన్నారు, మన ప్రేక్షకులు కాదు వేరే వాళ్ళు. 2 లీటర్లు కూల్ డ్రింకులు తాగుతారు, పెప్సీలు తాగుతారు, అన్ని తాగుతారు. మరి 6 గ్లాసులు అంటే నీళ్ళ బదులు 6 గ్లాసులు రాగి జావలు 12 స్పూన్లు అంత రాగి పిండి ఉంటుంది. అసిడిటీ బాయ్, అల్సర్ బాయ్, కాల్షియం వచ్చా, షుగర్ లేకపోతే బెల్లం వేసుకుంటే ఐరన్ వచ్చా, మినరల్స్ వచ్చా, అద్భుతం కదా. డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావా. డే మొత్తంలోనా సార్? పొద్దున్నే ఫస్ట్ లేస్తానే దేసేయండి. తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ జొన్నలు రాగి ముద్ద తింటారో, జొన్న రొట్టె తింటారో, సద్ద రొట్టె తింటారో, 1 కిలో సాంబార్లో 1 కిలో కుదరలేదు, ఫుల్గా బాగా వేడిగా చేసుకొని తినేసేయండి. దట్ 1 మీల్ షుడ్ గివ్ యూ ఎనర్జీ టిల్ ఈవినింగ్. నాకు అట్లే ఉంది ఈ ఏజ్లో కూడా. నేను రాత్రంతా జర్నీ చేసిన, ట్రైన్లో చేసిన, రెడీ అయిపోయి వచ్చేసిన. టైం 3 గంటల ప్రయాణం చేసి 1 రోజు రెస్ట్ తీసుకుంటారు. ఏమంటే ప్రయాణం అంటే ప్రయాణంలో ఈయన ఏమైనా బస్సును తోసుకొని వచ్చినాడు, బస్సులో కూర్చొని వచ్చినాడు, కాళ్ళు చాపుకున్నాడు, ఏసీ కార్లో వచ్చినాడు, ఇప్పుడు ప్రయాణం చేస్తే టైర్డ్ అయిపోతావు ముందుగానే ఆటో సజెషన్ ఇచ్చుకుంటాడు. సో దాంతో మెంటల్గా వీక్ అయినారు. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే 1 మీల్ ఏ డే అని చెప్తున్నారు, ఇప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ చేస్తున్నారు అందరూ, ఓకే. కానీ ఎలా చేయాలి, ఎవరు చేయాలి? ఎగ్జెప్షన్ ఉందా? షుగర్ పేషెంట్స్ కానీ, ఎవరైనా చిన్న పిల్లల్లో కానీ, ప్రెగ్నెంట్ అలా వాళ్ళు చేయొచ్చా? సరే, అంటే 2 పూటలు తినొచ్చు. ప్రెగ్నెంట్, కొంచెం పేషెంట్లు, వీక్గా ఉండే వాళ్ళు 2 పూటలు తినొచ్చు, నో డౌట్. కానీ పొద్దున్న ఫుల్గా తిని 6 to 8 hours గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు సెకండ్ మీల్ లైట్గా కంప్లీట్ చేస్తే సూపర్. బట్ ఏది
తినాలా అని. ఇప్పుడు ఏం తినాలి? మెత్తగా ఉండే రైస్తో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగలు ఇట్లాంటివి కాదు. నూడిల్స్ ఇవన్నీ కాదు. అంటే ఏం తిన్నా 2 సార్లే కదా తింటున్నాం అంటారు మళ్ళీ అందులో. అదే మీరు రైస్ తింటే ఉండలేరు. ఏంటప్పుడు 2 సార్లు తిని ఉండలేరు అనమాట. బిన్న అరిగిపోతుంది, లోపల ఫైబర్ లేదు, అది వచ్చిందంతా గ్లూకోజ్గా మారిపోతుంది. మీకు కావాల్సింది 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది, మీకు 6 గ్రాములు గ్లూకోజ్ ఉంటే అది ఫైర్ అవుతా ఉంటే ఎనర్జీ వస్తే ఇట్లా ఉంటారు. 60 గ్రాములు ఉంటే 600 గ్రాములు వస్తే ఇంత బకెట్ బిర్యానీలు, ఐస్ క్రీములు లోడ్ చేసేసి దానంతా ఏం చేయాలని పెద్ద క్వశ్చన్ అయిపోయి బాడీకి అది వాడేదేదో వాడుకుంటుంది, మిగిలిదంతా గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో ఎత్తి పెడతారు, చేస్తుంది, మళ్ళీ వాడుకుందామని. అది వాడే లోపలనే మళ్ళీ నువ్వు 11 గంటలకు మళ్ళీ బజ్జీలు వేస్తావి, మళ్ళీ పునుగులు వేస్తావి, 1 గంటకి వేస్తావి, 4కి వేస్తావి, 7కి వేస్తావి, 11కి వేస్తావి. సో ఈ గ్లైకోజన్ అంతా తీసి మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి ఫ్యాట్గా ఎత్తి పెడతారు, మళ్ళీ ఎప్పుడన్నా వాడుకుందాం లేదు. ఈ బెల్లీ ఫ్యాట్లు ఇవన్నీ అవే, బెల్లీ ఫ్యాట్ ఆయన అంతా ఎత్తిపెట్టింది అదే, రిచ్గా ఉండవు మా నువ్వు అని ఎత్తి పెడతారు. మరి మీకు అంత ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయిందంటే ఎంత ఎక్స్ట్రా తింటా ఉంటారు అనవసరంగా. సో దాన్ని కరిగించాలంటే పరిగెత్తాలా, పరిగెత్తి అని ఊపిరి మీకు బయట పోతే ఫ్యాట్ బర్న్ అయ్యి బయట వస్తుంది. నడిస్తే మంచిదే, ఫ్యాట్ బర్న్ కాదు. ఎందుకంటే మీరు నడుస్తూ ఉన్నారనే ఒక ఉద్దేశంతో నార్మల్ కంటే ఎక్కువ తింటారు. అబ్బా ఈరోజు 10,000 స్టెప్స్ వేసినానని 2 బిర్యానీలు తింటారు. సో ఏమైంది, బ్యాలెన్స్ అయిపోయింది కరిగించిన దానికి. సో దాంతో మీకు యాక్చువల్గా బరువు తగ్గడంలే, బరువు తగ్గకుండా ఉండేది పెద్ద ప్రాబ్లం అన్నిటికీ. మరి ఏం తినాలి సార్? మరి అదే ఏం తినాలి? ఏ ఫుడ్ మంచిగా మిల్లెట్స్తో హై ఫైబర్ ఉండే ఫుడ్ అంటే రాగులు, సద్దలు, జొన్నలు కూడా మిల్లెట్సే. మీకు అంతగా సాంబార్ వద్దు అనుకుంటే రాగులు, జొన్న, సద్దలు కూడా, జొన్న రొట్టెలు వేడిగా చేసుకొని పెద్ద జొన్న రొట్టెలు 3 పెట్టుకొని అన్ని గుళ్ళే పెడతారు కదా, గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందలు, ఒక ఆకుకూర, మునగాకు, అవిశాకు, ఏదన్నా తోటకూర, ఏదైనా పప్పు, దాంతో పప్పు వేసి బాగా ఇంత పప్పు అసలు అనుకుంటేనే నాకు నోట్లు నీళ్ళు వస్తామండి. మీరు చెప్తుంటే మరి దాని మీద ఎందుకు రెస్పెక్ట్ లే? జొన్న రొట్టి, రాగి సంగటి టేస్టీగా ఉండదు. టేస్టీగా ఎంత అద్భుతంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అవన్నీ. వేడిగా రొట్టె చేసి ఆ పప్పు చేసుకొని, ఆ పొడి వేసుకొని, ఆ పుళ్ళకి నెయ్యి వేసుకొని, అదేది కరివేపాకు కారం వేసుకొని, దాంట్లోకి నెయ్యి వేసుకొని, పల్లీల పచ్చడి వేసుకొని, అని అన్నిటితో బాగా 3 రొట్టెలు ఆకుకూర అన్ని తినేసి మళ్ళీ ఎందుకు నీ మైండ్కి అట్లా హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్స్ అమ్మా అని చెప్తాది బాడీ. చూసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ చూసుకోండి. నేను వెజిటేరియన్ కదా కాబట్టి అవే చెప్తాను. నాన్ వెజ్ తినచ్చా? నాన్ వెజ్ తినే అవసరం లేదని నేను ఇప్పుడు బాగుండా, నాన్ వెజ్ అవసరం లే. చాలా కారణాల వల్ల నాన్ వెజ్ వద్దాను. ఎందుకంటే 1 కేజీ చికెన్ తయారు చేయడానికి 8 కేజీలు గ్రెయిన్ కావాలి. 8 కేజీలు గ్రెయిన్ పెడితే అది అవుతుంది. 8 కేజీలు గ్రెయిన్ అంటే సద్దలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఏదైనా 8 కిలోలు కావాలి. సో 8 కిలోలు ఎంతమంది తింటారు? 1/4 కిలో తిన్నా 32 మంది తింటారు. చికెన్ ఒకటి తింటాడు, 2 తినేస్తారు చికెన్. మరి 32 మందికి కావాల్సిన ఫుడ్ని ఇద్దరు తినేస్తే దీనికి మళ్ళీ అవి పండించేదానికి నీళ్లు, కరెంటు, ఇన్పుట్, డబ్బులు, ఏది సజ్జలు, జొన్నలు, రాగులు వాటికేసి ఫీడు. సో వీటిని మళ్ళీ క్లీనింగ్కి దానికి వాటినంతా ఎన్విరాన్మెంట్ కలుషితం చేసి అవన్నీ బారేసి చెరువులు అంతా వేసి కంపు చేసి, సో దాన్ని పెంచడానికి నీళ్లు, క్లీనింగ్ అవన్నీ. సో ఎంత వాటర్ వేస్ట్, ఎంత కరెంట్ వేస్ట్ అవసరమా అనేది క్వశ్చన్ చేసుకుంటే ఎన్విరాన్మెంటల్లీ కూడా ఇదండి. సో బయట అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళందరూ రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్, రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్, బీఫ్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివన్నీ మంచిది కాదు, కలోన్ క్యాన్సర్ వస్తుంది నైనా అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. దాన్ని వద్దురా స్వామి అని చెప్తా ఉంటాం. మరి అంత మాంసాహారులే వాళ్ళు రీసెర్చ్లు చెప్పినారు కదా. రెండోది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ కూడా బేసిక్ డిఫరెన్స్ చెప్తాను. వెజిటేరియన్స్కి ఇంటెస్టిన్ లాంగ్ ఉంటుంది, అంటే ఆవులు, మేకలు మనకు అందరికీ 7 మీటర్స్ ఉంటుంది, అంటే 20 అడుగులు పొట్ట. నాన్ వెజిటేరియన్స్కి షార్ట్ ఇంటెస్టిన్, పులులు, సింహాలు, కుక్కలు అన్నిటికీ కూడా షార్ట్ ఇంటెస్టిన్. రెండోది కింద మనకు సైడ్ కదులుతుంది ఇట్లా. కుక్కలకి, నాన్ వెజిటేరియన్కి పైకి కిందకే కదులుతుంది, సైడ్ కదలదు, కింద కదలదు. ప్లస్ నాన్ వెజిటేరియన్ చూస్తానే మనకు కంపు కొడుతుంది. చేపలు, మాంసం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అట్లనే ఫీల్ అవుతుంది. వాటికి జొల్లు గారుతుంది, కుక్కలకి వాటి ఫుడ్ కాబట్టి. నాకు జొన్న రొట్టె అంటే జొల్లు గారిద్ది లోపల, మామిడి పండు అంటే నోట నీళ్ళు వస్తాయి, సీతాఫలము అబ్బా ఎప్పుడు వస్తుందా, పనసకాయ అట్లా. సో మనకి ఏది ఫుడ్డో అదే వేస్తానే మనకి ఫీలింగ్స్ మారుతాయి లోపల, అది నీ ఫుడ్ కాబట్టి. ప్లస్ నీళ్లు మనం గుట్ట కూడా తాగుతాం, ఇన్ని నీళ్లు
ఆవులు చూడండి, గుర్రాలు, ఆవులు, మేకలు అన్నీ ఎక్కువ తాగుతాయి. ఈ నాన్ వెజిటేరియన్ తింటే గతుకుతాయి అట్లా నీళ్ళు, కొంచెం చాలు వాటికి, ఎక్కువ అవసరం. సో ఈ ఇన్ని కారణాల వల్ల నేను వెజిటేరియన్ బాగుండా. నాకు వచ్చిన 35 ఏళ్ళు అయింది, 35 years అయింది. నేను మానేసిండే జీవహింసాన్ని మానేసిన. నేను పోయేవాడిని మాంసం అంగడికి, అక్కడ ఇన్ని వాటికి బాధపడి ఇవన్నీ చూసి వద్దనుకుని ఆపేసిన. తర్వాత 2-3 సార్లు ఎప్పుడో తినింటా ఈ 35 ఏళ్ళలో, 10 ఏళ్ళు 20 ఏళ్ళ ముందర. అది కూడా ఎక్కడా ఇంకేమి లేకుండా అదే బిర్యానీ పెట్టారంటే ముక్కలు పక్కన ఉనికేసి తినడము అట్లా ఏదైనా చేసి ఉంటాను. ఇప్పుడు అది కూడా తిన్నాను, ఇప్పుడు హాయిగా మామిడిపండు తినేస్తున్నాను. అంటే నీ అంతకు నీకు అది ఎందుకు వద్దు, ఇన్ని కారణంలో వద్దు కాబట్టి నీ మైండ్ చూడు, డ్యూయల్ మైండ్ ఉంటుంది. అరే ఒకటి చెప్తా ఉంటుంది, మంచి చెడు ఇట్లా సినిమాలు వచ్చాయి కదా, స్వర్గం నరకం అట్లాడు, దాన్ని చెప్తా ఉంటుంది నీ మైండే. రే ప్లీజ్ పొద్దున లేరా, పరిగెత్తరా, అలా రేపు నీ బర్త్డే రా, 10 ఏళ్ళ నుంచి నువ్వు పొద్దున్న తగ్గాలనుకుంటున్నావు అని చెప్తావు, అలారం పెడతావు పొద్దున లేదని, దీని అబ్బాని లేస్తుంది, దాన్ని కొట్టి ఆపేసి దాన్ని బెడ్షీట్లు వేసి మూల వేసేసి మళ్ళీ లేచి 8 గంటలకి నువ్వు వేస్ట్ ఫెలోరా అని 100 సార్లు తిట్టుకుంటావు. ఎవరో తిట్టేది నేను ఒకసారే, నేను తిట్టుకునే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనుకో, ఎప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, బట్ రోజంతా అట్లే ఉంటే సో నీ మీద కాన్ఫిడెన్స్ పోతుంది, నువ్వేం చేయలేవు. ప్రొక్రాస్టినేషన్. గట్టిగా చెప్పుకోవడమే కదా, నీవు ఎందుకు గట్టిగా చెప్పుకుండా ఉండవు అనే దాని మీద స్ట్రెంగ్త్ ఉంటే అప్పుడు జరుగుతుంది అది. నేను నాన్ వెజ్ జరగకపోయినా బాగానే ఉండా, పరిగెత్తా ఉండా, ఏదో అట్లా తూగి వచ్చేసి కూడా మీటింగ్లు పోతా ఉండా, పరిగెత్తా ఉండా, 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాడు, కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తాడు. ఈరోజు వీళ్ళు ఎలా చేయలే. నా డీబీటీ, నా అసిడిటీలు, నా అలర్జిక్ రైనైటిస్, న్యూరోసిస్టు, సిరింగుమిలియా, ఇవన్నీ కొంతమంది తెలుస్తుంది డాక్టర్లకి. ఇవన్నీ పల్మనరీ ఎంబాలిజం 90%, అంటే లంగ్స్లో బ్లాక్ కరోనాలో. ఇవన్నిటి నుంచి నాకు నేచర్ బయట వేసింది కదా, ఇంకేం కావాలి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు తెలుసు కదా, మీరు ఎవరో పిలుస్తారో వస్తా చెప్పేస్తా అంతే. దీని తర్వాత ఏమైంది, ఏం టైటిల్ పెట్టుకున్నారు, ఎంతమంది చూసారు, ఏమీ నాకు సంబంధమే లే. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేనే మిల్లెట్స్ తినమని చెప్పిన, బాగా తిన్నా, నేను కూడా బాగా సన్నగా అయిపోయినా, ఎక్కువ రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది, రైట్ లెగ్ ఏం రా చూస్తే B12. సో సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినకూడదు. మీరు తినే ఫుడ్ దంపుడు బియ్యమో, దేశీ బియ్యమో, జొన్న రొట్టెలో, సద్ద రొట్టెలో కూడా ఒక పూట తినండి, ఒక పూట మాత్రం మిల్లెట్స్ తినండి. ఆ మిల్లెట్స్తో కూడా మీకు ఇష్టంగా చేసుకోండి, ఇడ్లీ, దోశ, పొంగలు, బిసిబేడబాతు, ఏదో మీకు ఇష్టమైన ఫుడ్డే చేసుకుందానండి. అయిష్టంగా ఏదో పేషెంట్ కాబట్టి ఏడుస్తా అది తినద్దండి, టేస్ట్గా చేసుకుందానండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. 2 పూటలు తినండి అని క్లియర్గా చెప్పిన. సో నాకు ఆ రెస్ట్రిక్షన్ లేదు, ఇట్లే చెప్పాలా, ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్. నాకు ఫ్రీ ఉంటే ఏదైనా మాట్లాడతాను. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేదు, కీళ్ళ నొప్పులు ఒకప్పుడు అంటే 60 ఏళ్ళ తర్వాత చాలా వీక్ అయిపోయిన తర్వాత బోన్స్ అప్పుడు కీళ్ళ నొప్పులు అనేవాళ్ళు. ఇప్పుడు 30-40 వాళ్ళు కూడా కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, కాసేపు చైర్లో కూర్చున్న బ్యాక్ పెయిన్లు వస్తూ ఉంటాయి, పనులు చేస్తున్న అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో దీని నుంచి బయటపడాలి అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు ఏదైనా రూట్ కాస్కి పోవాలి కదా. ఇప్పుడు పెద్దోళ్ళకి 80 ఏళ్ళకు 70 ఏళ్ళకి వచ్చేటివి హార్ట్ అటాక్లు అవన్నీ ఇప్పుడు 30 ఏళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఈ మానసిక సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి, రూట్ కాస్ ఏమి అని చూద్దాం. జీవన విధానంలో ఎప్పుడైతే మనము యాక్చువల్గా న్యాచురల్గా జరగాల్సిన వాటి పోస్ట్పోన్ చేసినాము, అంటే వ్యవసాయం పొలంలో పేడలేసి పండించాలా, మనం ఎండలోకి పోయి పని చేయాలా, కదలాలా, రాత్రి అర్లీగా పడుకోవాలా, పొద్దున్న లేయాలా, ఇవన్నిటికీ సైన్స్ అవసరం లే. డెఫినేషన్లోనే జీవన విధానం ఇవన్నీ ఇట్లే జరిగినాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మిలియన్స్, మన ఎవల్యూషన్ 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి మనం హోమో ఎరెక్టస్, హోమో సేపియన్స్ నుంచి మారి వచ్చినప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయి కదా. సడన్గా 100 ఏళ్లలో బ్రేక్ చేసి కరెంట్ వచ్చింది కదా అని రాత్రంతా మేల్కొని పొద్దునంతా పడుకొని, రాత్రంతా తిని పొద్దునంతా నిద్రపోయి నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఎట్లా? ఒకటి. రెండవది, పిల్లలకి హెల్త్ బాగాలేదు ఎందుకు అనేది క్వశ్చన్, ఎట్లా రిపేర్ చేయాలని. తల్లులకే బాగాలేదు కదా, పిల్లలు కానీ తల్లులే హెల్తీగా లేరు. సో తల్లులు హెల్తీగా 14 హిమోగ్లోబిన్తో యాక్టివ్గా ప్రాణాయామం చేసి, D3 బాగుండి, థైరాయిడ్ బాగుండి, ట్యాబ్లెట్లు వేసుకోకుండా కరెక్ట్గా వాళ్ళకి హార్మోన్ డెఫిషియన్సీస్ లేకుండా ఫాదరు మదరు ఇద్దరు హెల్తీగా ఉండి మళ్ళీ పిల్లల కంటే హెల్తీగా ఉంటారు. సో పిల్లలు హెల్తీగా లేరంటే మీరు హెల్తీగా లేరమ్మా తల్లి, నాన్నలు హెల్తీగా లేరు. సో వాళ్ళు హెల్తీగా పెట్టుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకొని హెల్తీగా అయినాక అన్ని ప్రొఫైల్స్ చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా.
డబ్బులు ఎంత ఇచ్చినారు, ఇవి తీసుకున్నారు, ఇల్లు వెనకాల ఏముంది, ముందర ఏముంది, ఆస్తులు అయిగా చూడాల్సిందే. మీ హిమోగ్లోబిన్ చూడండి, మీ థైరాయిడ్ టెస్ట్లు చూసుకోండి, పోస్ట్ పోన్ చేయండి. ఆరోగ్యం బాగుపడే వరకు యోగా చేస్తారో, సూర్య నమస్కారాలు చేస్తారో, జిమ్కి పోతారో, సైక్లింగ్ చేస్తారో అని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోండి. 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు సీరియస్గా చేసి 2 నెలలు పట్టచ్చు. ఇంప్రూవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకొని పిల్లలు కానీ దానికి ముందర కూడా మీరు హెల్తీగా ఉండాలని చూసుకోండి. ఒకవేళ మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకని పెళ్లి చేసుకోవాలి తొందరగా, వాట్ ఎవర్ రీజన్, అది చేసుకున్నాక పిల్లల్ని పోస్ట్ పోన్ చేయండి. పిల్లలకి అనేది హెల్తీగా ఉన్నప్పుడు కనాలా అంటారు. ఇప్పుడు వీక్గా ఉంటుంది, ఆవు తిండే బెటరు, ఒక ఆవుకి ఫుడ్డే బెటరు, దాని హెల్తీ బిడ్డ పుడుతుందా? ఎలా పుడుతుంది మరి మరి అదే కదా మనకు అప్లై అవుతుంది. కామన్ సెన్స్ ఉపయోగించండి రా నాయన అని చెప్పినాడు బుద్ధుడు. 2,500 సంవత్సరాల ముందర ఆయన వచ్చి రే బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. మీ బుర్ర పెట్టండి రా అని. మీరు హెల్తీగా లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని ప్రీమెచ్యూర్ బేబీస్ ఏదో వీక్గాను ప్రాబ్లమ్స్ పుడితే ఇంక్యుబేటర్లో పెట్టి రోజుకు 40,000 50,000 పెట్టి 2 నెలలు దాంట్లో సాకి ఏదేదో అరే కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరే నార్మల్ డెలివరీ హెల్తీగా మీరు హెల్తీగా ఉంటే పుట్టారు కదా. దీన్ని గడ్డివామ అంటుకునింది అంటే పరిగెత్తారు అందరూ ఊరంతా. ఎందుకంటే ఆ గడ్డివామ అంటుకుంటే మన గడ్డివామ కూడా అంటుకుంటారు, మన గుడిసెలు అంటుకుంటాయని. అంత సీరియస్ సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడుతాను. యోగా డే రోజు ఈరోజు మనము అంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుతాను. సో ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అని మోడీ గారు మొత్తం ప్రపంచం అంతా చేయండి నాయనా అనేది ఒక ట్రిగ్గర్. అంటే ఇది చేసి ఇంత పాపులేషన్లో 0.1% 0.2% అన్న చేస్తే వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంచెం మాలాగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ స్కూల్లోనో టీచర్లో ఆ టింజ్ పోయి వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఆ లైట్ అందరికీ ఇస్తారనే ఉద్దేశంతో మోడీ గారు మొత్తం ప్రపంచాన్ని కన్విన్స్ చేసి యోగా చేయడం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సీఎం గారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తున్నారు, ఆంధ్రాకి వస్తున్నారు. సో దీన్ని ఒక గిఫ్ట్ లాగా మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చే స్టేజ్లో మనం ఉండామంటే ఎంత ఇంపార్టెంట్ అది. అన్ని పనులు చేసి వ్యవసాయ పనులు, చేతి వృత్తులు, కుమ్మరి అన్ని అప్పుడు కూడా యోగా ఉండింది. అంటే ఒక సూర్య నమస్కారాలు, యోగా, ప్రాణాయామాను ఇవన్నీ చేసేది అప్పుడే ఉండింది. ఇన్ని పనులు చేసేటప్పుడు ఇప్పుడు పనులే లేవు కదా, సోంబేరులాగా ఉన్నాం. మనం రెడీ అయ్యేదానికి స్నానం చేసి పౌడర్ వేసుకుని బట్టలు వేసుకునే దానికే సరిపోతుంది టైం, తినేదానికి టైం లే. నిజంగా రిపబ్లిక్ డే August 15th అయితే ఎంత హడావుడి చేస్తామో, యోగా డే రోజు కూడా అందరూ స్కూల్స్లో కానీ ఇలా చేసాం అలా చేసామని గెస్ట్ని పిలిచి చేస్తూ ఉంటారు. కానీ దాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా ఎవరు తీసుకోవట్లేదు కదా. అదే ఎవరు తీసుకోరంటే మళ్ళీ బాధ. ఎంతో మాలంటూ మేము మారినాం కదా, అట్లా కొంతమంది మారింటాడు, నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎంతో కొంతమంది మారింటారు, ఇంకా ఎక్కువ మారే అవసరం ఉంది. ఈ ఒక్కరోజు చేసేసి అమ్మ అయిపోయింది స్వామి అనుకుని 364 రోజులు ఇంకా పడుకొని తిరిగి ఏమి ఎక్సర్సైజ్ లేకుండా పోతే అది ఉపయోగం లే. దీని వెనకాల సైన్స్ ఏమేమి తెలుసుకోండి. అట్లా సైలెంట్ కూర్చొని మెడిటేషన్ చేయండి 5 minutes. అరే ఏంట్రా ఎందుకు చేస్తాం ఇది, మనకి ఏంటి సమస్య, మెట్లెక్కలేకుండా ఉండము, హిమోగ్లోబిన్ 6-7 అయింది, 7 ఉంది, 14 ఉండాలా, ఊరికైనా జలుబు వస్తూ ఉంది, దగ్గు వస్తూ ఉంది, లంగ్నాడు, ఇంట్లో ఊరికి జ్వరం వచ్చి 5 వచ్చి హాస్పిటల్ పోతాడు. అరే ఏమైనా రూట్ కాజ్ అని ఆలోచించద్దా? ఈ రోజన్నా ఇంటర్నేషనల్ యోగా డే రోజన్నా మన ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి? మన అమ్మమ్మ ఎందుకు ఆమెకి ఏదో అంత తినేసి ఆమె బాగుంది, మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు అవి ఇన్ని తింటాము, మనకెంత సిగ్గా ఉన్నాము? ఆలోచించద్దా? దీనికి పెద్ద సైన్స్ 98 మార్కులు 100 మార్కులు, మీకు పెద్ద పెద్ద మార్కులు చదువుకునే వాళ్ళే కదా మీరందరూ. మరి ఈ కామన్ సెన్స్ ఎందుకు పోతా ఉంది? చదువు కామన్ సెన్స్ను ఇవ్వాల, చదువు నీకు విజ్డమ్ని ఇవ్వాలి, నాలెడ్జ్. ఇట్లా కొడితే గూగుల్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సూర్యునికి ఎంత దూరంలో ఉంది, కాంతి వేగం ఎంత, ఇవన్నీ నేర్చుకునే అవసరం లే. విజ్డమ్ కోల్పోయినాము, అందుకే ఎవరు ఆలోచించడం లే. ఎవరికి చెప్పినా సరే ఏమంటారు, ఏంటి పాత ముస్లింలాగా అవి తినద్దు ఇవి తినద్దని. ఎన్నాళ్ళు ఉంటాం? ఉన్నంత వరకు తినేసి వెళ్ళిపోదాం కదా. పిజ్జాలు తినద్దు అవి తినంటే ఎన్నాళ్ళు బతుకుతామని అంటే క్వశ్చన్స్. సడన్ గా తెచ్చిపోరు. ఇప్పుడు మనం చాలా అదృష్టవంతుడబ్బా, ఊరికైతే దేవుని సన్నిధికి పోయినాడు, వస్తా అట్లే చనిపోయినాడబ్బా, జిమ్ చేస్తా ఉంటే అట్లే పోయినాడబ్బా, స్పీకర్ మాట్లాడుతాడు అట్లే. అంత అదృష్టం ఎవరికి ఉండదు.
చాలా మందికి ఇష్యూస్ వచ్చి మా ఈ షుగరు, బీపీ, థైరాయిడ్, మాత్రలు, టైట్నెస్, చెమట కారి, కాళ్ళు తిరిగి అక్కడ మెట్లెక్కలేమో, షివరింగ్ వస్తూ ఉంది, ఇంకా పెరాలసిస్ వచ్చింది, హోల్ వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని మోషన్ కోటి, యూరిన్ కోటి, వీల్ చైర్లో తోస్తూ ఉంటే, జల్లు కారుస్తూ ఉంటే అప్పుడు చూసుకొని అట్లా బతుకుతారమ్మా తల్లి. ఏమనుకున్నావో ఊరికి అట్లా చచ్చిపోతారేమో తినేస్తే. మేము కాన్షియస్గా ఉన్నాం కాబట్టి 100% నేను 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు వీలు కాలేదు. ఈరోజు షూ కూడా తెచ్చుకున్నాను. ఎప్పుడు నా షూ ఉంటుంది. ఆఫ్రికాకు పోయినా ఆడ వ్యవసాయం చేస్తాను, ఆడ షూ ఎత్తుకుపోతా. సో మాకు బాడీలో ఏం చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క కాఫీ తాగినా మన బెంగళూరులో చిన్నగా అట్లా రే ప్లీజ్ ఏంది రానింది, అరేది అంత ఫ్రెండ్లీగా ఉన్నా నా బాడీతో నేను. అరే మీరందరూ ఉండొచ్చు బా. యోగా చిత్త వృత్తి నిరోధ అంటే ఆ వేవరింగ్ వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటే నువ్వు ఏం తింటే, ఏం మాట్లాడితే, ఏం పని చేస్తే కోపం వచ్చిందా ఏంటి అట్లా చెప్పేస్తుంది అది. ఈరోజు నేను ట్రైన్ దిగి వస్తూ ఉన్నా, ఎవరో చిన్న సందులో వస్తూ ఉన్నా, కారు ఇట్లా నేను వస్తాను చూసి కారు తీసినాడు, డోర్ తీసినాడు. సరే నేను వెయిట్ చేసి పోయినాక డోర్ ఇట్లా వేసినా, కొంచెం గట్టిగా వేసిన. ఏం సార్ అంత గట్టిగా వేస్తాడు అన్నాడు. అరే నేను ఎందుకు చిన్నగా వేసిండొచ్చు కదా అనుకున్నా. అట్లా నీతో నువ్వు మాట్లాడుకుంటే అన్నీ చెప్తాది అది. రమణ మహర్షి గారు, వివేకానందులు మన క్లియర్గా దగ్గర. సో వాళ్ళ బుక్కులు చదివి ఇన్స్పైర్ అయ్యేంతనో, లేదా ఈ వీడియో చూసేసి జొన్న తినేద్దాము, పొద్దున్న లేద్దాము, పరిగెద్దాము, అరే ఏదో బాగుండే మనం అనుకునే ఇన్స్పిరేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది. అందుకని చెప్పేది మీ ఎక్స్పీరియన్స్ మీరు చూడండి, ఏం తింటే ఏం జరుగుతూ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే అటు సడన్గా చచ్చిపోయేది అందరికీ సాధ్యం కాదు. అంత సడన్గా చచ్చిపోయేట్టుకుంటే ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని ఆపరేషన్లు, ఇన్ని సర్జరీలు, ఇన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, ఎన్ని బాధలు, ఎన్ని క్యాన్సర్లు. ఊరికే చచ్చిపోతారేమే, ఊరికే టక్కని చచ్చిపోరు ఎవరు, బాధలు పడే చచ్చిపోతారు. మేము అట్లా చచ్చిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఏదో యాక్టివ్గానే ఉంటాము, సడన్గా చచ్చిపో ఎప్పుడైనా చనిపోవాల్సిందే. గ్రీన్గా ఉండే ఆకు ఎల్లో అయ్యి చిన్నగా పడి గాలి వచ్చినా అంటే ఏదైనా దగ్గు జలుబు వస్తే పోతాము, జలుబు వస్తుంది పోతాం. చాలా మంది చూడండి, పివి నరసింహరావు గారిని, సుబ్బలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వింటర్లో చనిపోయినారు. చిన్న ఇన్ఫెక్షన్ వస్తుంది, చిన్న గాలి వస్తూ పోతారు. గాలి రాకపోయినా పడిపోతారు. రాత్రి పడుకున్నాడమ్మా, బాగా పని చేస్తా ఉన్నాడు. రాత్రి కూడా పోయి వచ్చినాడు, అందరితో మాట్లాడేసి వచ్చా, పక్కింటి కూడా పోయి వచ్చా, పడుకున్నాడు. ఎప్పుడు పోయినాడు తెలియదు నిద్రలో. అరే సూపర్ కదా అట్లా చచ్చిపోయేది. అందరికీ రాదమ్మా తల్లి అట్లా స్వామి. అట్లుండేది కాన్షియస్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఇప్పుడు బాడీలోనో ఇంకోటో పొట్టలోనో అసిడిటీనో, తిన్నప్పుడు ఏమైంది, కోపం వచ్చినప్పుడు ఏమైంది అని మాకు తెలుస్తూ ఉంటుంది. నిజంగానే ప్రతి ఒక్కటి ఆలోచనలు కానీ బాడీ కానీ చెప్తా ఉంటుంది. మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. యోగా డే రావద్దు, మీరు మీతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా అంటే ఏంటి, నేను చెప్తే కదా అనవసరంగా గట్టిగా వేసినా, నేను డోర్ వేసిండకూడదు కదా. అది నేను 10 సార్లు అనుకున్నా. మా ఫ్రెండ్తో కూడా చెప్పిన ఇట్లా అని. ఇంకా మీ టర్నింగ్లో కరెక్ట్గా మధ్యలో బండి పెట్టి మాట్లాడుతున్నాడు ఎవడో సెల్ ఫోన్లో. ఆ టర్నింగ్లో మీ కారు ఆయన నిలిపేసినాడు, ఆయన చూడడంలా. నేను నవ్వుతా, ఏంది నాయన అన్నా. మామూలుగా కోపం వస్తుంది నాకు అనేవాడిని. అది తగ్గించి అరే ఇట్లుంటే బాగుందిరా. వాడు నీకేంటి, వాడు మారాలా, వాడు తిడితే మారడంలే, ఇంకా అడ్డం పెడతాడు తెలియదు. సో వాడిని లఘు రహమన్నా బాయిలాగా వాడిని కూడా చిన్నగా నవ్వుతా, ఏందిరా నాయన అంటే, అరే అనుకోని వాడికి నన్ను తిట్టాలని ఉన్నా, పోనీలే అని వాడు కూడా మారదామనే బీజం వాడిలో పడుతుందేమో అనేది ఆలోచన నాకు వచ్చింది కదా. ఎలా సార్, ఫుడ్ వల్లే అంటారా, మనం తీసుకునే ఫుడ్ వల్ల? మెయిన్ ఆలోచన బాగుంటే ఫుడ్ ఏం తినాలని తెలుస్తుంది. ఫుడ్ కూడా వెరీ సింపుల్. ఇప్పుడు మన ఫ్లైట్ పడిపోయింది 787, దాన్ని ఏసీ పని చేయలేదంట, ఏదో ఉన్నాయంట, ఏదో చెప్తా ఉంటారు. అంటే ఆ చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇది పడిపోతుంది. ఆ చిన్న సిమ్టమ్స్ మీకు పొట్టపు వచ్చింది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఏదో ఉంది ఏదో ఉన్నాయి, కళ్ళు చుట్టూ నల్లగా అవుతూ ఉన్నాయి అనేటప్పుడే మీకు 5 ఏళ్ళ తర్వాత ఏదో క్యాన్సర్ వస్తుందో, ఇంకోటి వస్తుందో, థైరాయిడ్ పోతుందో, షుగర్ వస్తుందో, బీపీ వస్తుందో అని యాంటిసిపేట్ చేయాలి కదా. వచ్చినప్పుడు చూసుకుందాం అంటే పడిపోయింది ఫ్లైట్, క్యాన్సర్ వచ్చేసింది 4th స్టేజ్, థైరాయిడ్ పోయింది, లైఫ్ లాంగ్ తినాలా, షుగర్ వచ్చేసింది, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలా. అప్పుడు కూడా లైఫ్ లాంగ్ వాడకుండా రిటర్న్ వచ్చి వాకింగ్ చేసి, ప్రాణం చేసి, నూనె పోసుకొని ఎండలో వండి అంబల్లా ఇది సింపులే. ఇంట్లోనే
మీరేం నేచర్కి వనక్కర్లే, కొన్ని మార్పులు. కొన్ని మార్పులు చేసుకొని సూపర్గా రెడీ కావచ్చు. చేయలేరు. బిజినెస్, ఇది ఉద్యోగము, ఈ టెన్షన్లో పడి చేయలేక మళ్ళా యాక్సిడెంట్ చేసి మళ్ళీ హాస్పిటల్కి పోయి కిడ్నీ మార్చుకుంటారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ముందర వాకింగ్, గంట సేపు వాకింగ్లో హ్యాపీగా ఆడెవరో ఒక్కొక్క ఉంటుంది, ఓ ₹2 బిస్కెట్లు తీసుకుంటావు, అది నీకు తోక ఆడిస్తావు, ఇస్తావు, దాన్ని ఏదో అట్లా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తావు. ఆడెవరో పిల్లలు ఉంటారు, ఆడెవరో నీకు ఫ్రెండ్ దొరకచ్చు, బాగుంటుంది కదా. అది పరిగెత్తేది కూడా ఆరోగ్యం కోసం అని కసిగా పరిగెత్తేది కాదు. పరిగెత్తాలా, నడవాలా, నేచర్తో ఉండాలా, ఫ్రెండ్షిప్ చేయాలా, కొంగలను చూడాలా, వర్షంలో నానాలా, క్లౌడ్స్ బాగుంటాయి, నేచర్కి దగ్గరగా అంటే దగ్గరగా ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలా. నాకు ఆరోగ్యం రావాలా అని పరిగెత్తేది కాదు. యు బీ విత్ ఇట్, ఇట్ విల్ టీచ్ యూ వాట్ టు డూ. ఓకే. సో ఇది మనం మర్చిపోయిన కథ అనమాట. పొద్దున్నే లేచామా, రెడీ ఆఫీస్కి వెళ్ళామా, ఆఫీస్ నుంచి వచ్చామా, మళ్ళీ వచ్చి పడుకున్నామా, ఇదే అవుతుంది. సో ప్రకృతికి దగ్గరగా ఉండడానికి కాస్త హెల్తీగా తినడానికి ట్రై చేయండి, అన్నీ పోతాయి. అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ యోగా డే. ఈ రోజు నుంచి అయినా కొంచెం యోగాని మీ జీవనశైలిలో భాగంగా చేసుకుంటారు అని ఆశిస్తున్నాం.